సో సెకండ్ సినారియో సీరియల్ కంట్రోల్ అట్ ఐటమ్ లెవెల్ ఫర్ డిఫైన్డ్. ఏం చేయాలి? దీన్ని ఎక్కువ డిస్కస్ చేయము, నార్మల్గా వెళ్ళిపోదాం. అవసరం ఉందా ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందా? దీన్ని ఈక్వల్గా అన్నీ సేమే కదా. హలో, వినిపిస్తుందా నా వాయిస్? ఓకే సార్, వినిపిస్తుంది. ఇక్కడ ఏం తీసుకుంటాం? ఐటమ్ తీసుకుంటాం. ఇక్కడ ఏమి ఇచ్చినాము? 550 నుంచి ఇచ్చినాం కదా. అదే 500 నుంచి ఇచ్చినాము, 50 ఇచ్చినాము. అప్పుడేమైంది? ఆటోమేటిక్గా మన స్టార్టింగ్ ఎంత ఇచ్చినాము? 500 కదా ఇచ్చింది. ప్రోగ్రామ్ అంటే 50 ఇచ్చినాం. అప్పుడేమైంది? 550 అయిపోయింది. ఇప్పుడు 550 అని పెట్టుకోండి, లేదా మీరు కావాలి ఈ ఫాంట్ యూ కెన్ చేంజ్ ఇట్ అనదర్ నెంబర్. ఓకే, రైట్? ఓకే సార్. కూర్చోను. సో ఇప్పుడు ఏం చేయాలి? ఐటమే కదా. ఎస్ సార్. ఇన్ని సినారాలు ఎవరు చెప్పరబ్బా మీకు, యూటిలైజ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, సీరియల్ ఐటమ్ 2నా టెస్ట్ ఫర్ అట్ ఐటమ్ లెవెల్. ఎక్కడ మార్చాలి మనం? ఎన్ఎన్టీ ట్యాబ్, సీరియల్ ఎటైనా తీసుకోవాలి. రీడిఫైన్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. ఏమిద్దాం? మన మళ్ళీ 1000 ఇచ్చారు, కానీ అక్కడ ఎంత ఉంది మనకు? 1000 వద్దులే, 100 ఇస్తున్నా. అక్కడ ఎంత? 550 కదా. ఇది మళ్ళీ 500, మళ్ళీ 200 ఇచ్చాం. ఏం చేయాలి మనం? ప్రోగ్రామ్ రన్ చేయాలి. ఆన్ హ్యాండ్ క్వాంటిటీ జనరేట్ సీరియల్ నెంబర్స్. ఓకేనా? అయ్యో, BT15 పోయి చాలు, తెచ్చుకోకూడదు పోయి. క్వాంటిటీ ఎంత ఇద్దాం? 30 ఇచ్చానా? అంటే ఎంత క్వాంటిటీ ఇంక్రీజ్ చేసినట్టు దీనికి మనం? హలో, ఉన్నారా? ఇప్పుడు ఏం చేస్తాం? మిస్లీస్ ట్రాన్సాక్షన్. ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు? ఏం చేస్తాం? అర్థమవుతుంది కదా. అర్థం కాలేదంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను.
అర్థమవుతుందా లేదా? సబ్ యూనిట్ ఏది ఏదో అర్థమవుతుంది. సబ్ యూనిట్ ఏదో ఒకటి రిస్ట్రిక్టెడ్ వద్దు 7 రోజు తీసుకోండి. దీని లొకేటర్స్ ఉన్నాయి, ఇంకా మన లొకేటర్ మనం కాంబినేషన్ తీసుకోవాలి, లేదంటే ఒక కొత్తగా సబ్ యూనిట్ క్రియేట్ చేసుకోవాలి. అవసరం లేదు కదా, కొత్తగా సబ్ యూనిట్ అవసరం లేదు కదా, జస్ట్ లొకేటర్స్ ఇస్తే సరిపోయా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 40 క్వాంటిటీ ఇస్తాను. ఆటోమేటిక్ వచ్చేసినాయా? వంద నుంచి 129. ఎందుకు 129 ఎందుకు వచ్చా 129? 13 మనం 30 ఇచ్చాం 30 కదా. ఇచ్చాం. 30 ఇచ్చాం. 30 ఇచ్చాం కరెక్టే. మనం ఎంత క్వాంటిటీ ఎంటర్ ఎంత చేసినాము? 30 ఎంటర్ చేసినాము. కానీ ఆన్ కౌంట్ కౌంట్ ఎంత ఇస్తున్నాం మనం? 40. యాక్సెప్ట్ చేస్తుంది. సో ఎలా రాశారంటే చూడండి రాసాం. సో ఇది ఫోటో పెట్టండి ఎవరన్నా తొందరగా చాట్లో. ఇష్యూ ఎలా రాయాలి ఏంటి అని నేను చెప్తాను, ఇలా నేనే పెడతానండి. ఎలా తయారు చేస్తారంటే ఇప్పుడు మీకు అన్ని ఇచ్చినవన్నీ నన్ను ఇష్యూస్ అడగకూడదు, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా? ఇది ఇష్యూ. ఓకే, ఎవరు ఈ మాదిరి ఇష్యూలు రాదొచ్చి మీకు ఎంత ఏం సురేఖ ఏం కోర్స్ నేర్చుకున్నా ఇంతకుముందు నువ్వు కూడా? వాట్ ఇస్ ది ఇష్యూ? లాట్ అండ్ సీరియల్ నెంబర్ quantity does not match the transaction quantity. ఓకేనా? పాస్. సీరియల్ క్వాంటిటీ, ఎందుకంటే సీరియల్ క్వాంటిటీ ఎంత 30 అండ్ ఆన్ హ్యాండ్ ఓహెచ్కి క్వాంటిటీ ఎంత 40. సో సిస్టమ్ షోయింగ్ ఎర్రర్. ఓకేనా? సొల్యూషన్ ఏంది? Both should be same. Increase another quantity. Decrease. Set the on hand OHQ quantity as per serial. Serial number quantity. So navigation, go to transaction. ఎలా చేసినామంటే ఇది go to transaction, miscellaneous transaction, increase the on-hand quantity, or అదంతా ఇది 30 ఇది 40. ఓకే, సో go to miscellaneous transaction and requested to the user to match the quantity as per serial number.
అప్పుడు ఏం చేసినాడు వాడు, ఈ ఎంటర్ user entered 30 quantity instead of 40 quantity. Okay, and user requested to the user to match the quantity as per serial number and entered, and he matched or entered 30 quantity instead of 40 and try to perform the transaction. Transaction and try to perform the transaction and resolve the issue. ఓకేనా, వాళ్ళు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి మనం దీన్ని, అయిపోయిందా, ఇష్యూ రిజాల్వ్ అయిందా లేదా, కాన్సెప్ట్ అర్థమైంది, ఈజీ. సీరియల్ కంట్రోల్ జనరేషన్ అట్ యూజర్ అండ్ డిఫైన్ రిసిప్ట్ యూజర్, ఇది వచ్చింది మాకు మన ఇష్యూ. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు, ఆర్గనైజేషన్ పారామీటర్స్కి వెళ్ళాలి, ఆర్గనైజేషన్ పారామీటర్స్, రీజన్ కంట్రోల్, అంతే, సింపుల్, అంతే కదా. దీంతో మీకు సంబంధం లేదు. ఎంత వచ్చింది ఇంతకుముందు 550, అది దాని సంబంధం ఉంది, అది వేరేది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం, ఐటెం క్రియేట్ చేద్దాం. ఐటెం ఏమిద్దాం, 3 ఇద్దామా, ఐటమ్ 3, అంతే కదా. ఏమో సైలెంట్గా ఉన్నారు, ఆకలి అవుతుందా, పవన్ ఇంత సైలెంట్గా ఉన్నారా, చైతన్య అయితే పిలిస్తేనే పలుకుతాడబ్బా. చైతన్య తీసుకో, ఏమవుతుంది, మనం పర్చేజ్ చేస్తాం కదా ఐటమ్స్, మన ఎంతవరకు మనం కొనడం వరకే కదా మన పద్ధతి, కొనడం రిసీవ్ వరకే కదా. తీసుకున్నట్టు తీసుకోవద్దు, ఇబ్బంది ఏం లేదు నీకు. ఇక్కడ ఏం తీసుకోవాలి మనం, సీరియల్ నెంబర్, ఇది వచ్చి ఇదే సేమ్ ఇష్యూ వచ్చింది మాకు, మొన్న చేసింది. నేనేం చేసినానంటే, నేను ఓఎం పని చేయట్లేదు కాబట్టి ఓఎం నువ్వు చూసుకోరా అని ఇచ్చిన. సో అది మీకు ఆ ల్యాప్టాప్లో చూపిస్తాను ఇష్యూస్ అన్ని. దీనికి డైరెక్ట్గా మిషన్ రిసీవ్ చేస్తాం. వాట్ ఈస్ ఐటమ్, Serial item 3. ఓఎంపల్ ఇచ్చిన, ఏదో రిస్ట్రిక్టెడ్ కాదు కదా, ఇది లాట్ లేదు, లొకేట్ లేదు, లాట్ లేదు, ఏదో నార్మల్గా పెట్టి ఉన్నా దాన్ని. ఓకే, దాన్ని వాడుతున్నాను నేను. దీని లొకేటర్ లేదు, లాట్ లేదు. అయినా మన కాన్సెప్ట్ ఏంది మన కాన్సెప్ట్, సీరియల్ నెంబర్ అన్న, ఐటమ్ లెవెల్. ఎవరు, శ్రావణినా, సుజన అన్న. ఎంత చేయాలి మనం,
స్టార్టింగ్ సీరియల్ మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఎంత ఇచ్చినా 100 ఇచ్చినావా? 100 నుంచి 150 వచ్చింది. ఎందుకు వచ్చింది? క్వాంటిటీ ఎంత? 50 ఇచ్చింది క్వాలిటీ. 50 ఇచ్చారు కాబట్టి అదే సార్ క్యాన్సిల్ కొట్టి నార్మల్ ఏదో ఒకటి XYZ ఇచ్చాను అనుకో, ఏది ఇచ్చినా కూడా ఆ నుంచి 50 తీసుకుంటాను, అంతే కదా? దీన్ని పే చేసుకోను, అంతే కదా? అవునా? ఎస్ అన్న. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ కంట్రోల్ 7 అడిగి. సో కాస్టింగ్ ఉంది, ఈ కాస్టింగ్ గురించి నేను ఎక్కువ చెప్పాను. కాస్టింగ్ జస్ట్ ఇది మ్యామ్ ఎక్కువ చెప్పండి, నేను వద్ద వాగలేదు. సో యాక్చువల్లీ ఎన్ని రకాల కాస్టింగ్ ఉన్నదంటే స్టాండర్డ్ కాస్టింగ్, యావరేజ్ కాస్టింగ్, లిఫో. ఎక్కువ చెప్పండి, నేను లైట్గా చెప్పుకున్నాను కూడా. ఏ మోనో లైట్ వాగ్లే. ఓకే, anyone can tell me what is the standard costing, what is the average costing, what is the costing? సో వాటి అడిగేది ఏంటంటే కావాలంటే మెటీరియల్ చూసుకోండి మీరు. స్టాండర్డ్ కాస్టింగ్, యావరేజ్ కాస్టింగ్ అంటే ఎందుకు? రెగ్యులర్గా ఫ్లక్చువేటింగ్గా అయ్యే వాటిలకు మనం యావరేజ్ కాస్టింగ్ వాడతాం. ఎగ్జాంపుల్కి ఫ్లక్చువేటింగ్ రెగ్యులర్గా ఏది అవుతాయి ప్రొడక్ట్స్ ప్రైస్ చేంజెస్ అయ్యేది? ఎక్కువ మార్కెట్లో ప్రైస్ అనేది దేనికి? గోల్డ్, పెట్రోల్, సిల్వర్. గోల్డ్కి అవుతుంది. గోల్డ్, పెట్రోలు. ఎవరైతే గోల్డ్, పెట్రోల్ ఇలాంటివి చేస్తారో వాళ్ళు యావరేజ్ కాస్టింగ్ వాడతారు. స్టాండర్డ్ కాస్టింగ్ మిషనరీస్ అంటే మరి వెహికల్స్, వీటికి అవి సామాన్యంగా మారవు కదా, ఇయర్ బేస్ చేసుకోనో ఎప్పుడు ఉంటుంది, అంతే కదా? అంతేనా? రెగ్యులర్ మారుతాయి. ఫిఫో ఏ బిజినెస్ వాడతారు? ఫస్ట్ అవుట్. ఇది ఎక్కువ చెప్పట్లా, హై లెవెల్లో చెప్తున్నాను నేను. హై లెవెల్ అంటే ఎట్లా ఉంటాయి మీ కంపెనీలో కూడా ఎట్లా చెప్తారు? హై లెవెల్ అంటే ఫస్ట్ అవుట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం వస్తుంది? ఫస్ట్ అవుట్ అంటే ఎగ్జాంపుల్ చెప్పండి. క్యూ ప్రాసెస్. ఫస్ట్ అవుట్ అంటే అన్న ఎగ్జాంపుల్ కి బ్యాంక్ తీసుకోవచ్చు అన్న. బ్యాంక్ తీసుకొని ఎలా అమ్మా? బ్యాంక్ లో నా క్యూ అన్న. కాదమ్మా, బ్యాంక్ అన్నాము. బ్యాంకులో ఇప్పుడు ఎగ్జాంపుల్ కానీ స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ కాస్టింగ్ అంటే ఇది ప్రైస్ కాబట్టి సామాన్యంగా స్టాండర్డ్ కాస్టింగ్ చెప్పా. సో యావరేజ్ అంటే ఫ్రీక్వెంట్గా చేంజెస్ అవుతూ ఉంటాయి కాబట్టి నేనేం చేసినాను, గోల్డ్, పెట్రోల్ ఇవన్నీ ఎక్కువగా చేంజెస్ అవుతాయి కాబట్టి ఇది చెప్పాను. ఫస్ట్ అవుట్ అంటే దీనికి ఏముంటుంది? ఎగ్జాంపుల్ మెడిసిన్ తీసుకోండి, ఓకేనా? టాబ్లెట్స్ ఏమవుతుంది? ఇప్పుడు ఈరోజు ఎగ్జాంపుల్కు ఈరోజు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ టాబ్లెట్ వచ్చింది మనకు. మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి 11, 2024, 2027. ఓకే 25-27. ఓకే, మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ ఏది వచ్చింది? 20వ తేదీ ఫిబ్రవరి 2024 వచ్చింది. ఇది నెక్స్ట్ 2028. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ప్రోడక్ట్ ముందు అమ్ముతారా, ఈ ప్రోడక్ట్ ముందు అమ్ముతారా? ఫస్ట్
27 ఉన్న ప్రోడక్ట్ ఫస్ట్ సేల్ చేస్తారన్న. ఎందుకు మాది ఇంక్రీజ్ అవ్వడానికి ఎందుకు ఎందుకు దాన్ని ఎందుకు ఫస్ట్ సేల్ చేయాలి? దానికి ఎక్స్పైరీ డేట్ తక్కువ. 27 ఉంది కదా సార్. ఉమ్? సరే అయిపోతుంది. ఏంది ఎక్స్పైరీ డేట్ 27 ఉంది కదా సార్. 1 year ముందే ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి ముందే సేల్ చేయాలి. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఫస్ట్ ఏదైతే ఫస్ట్ ఇన్ అవుతుందో దాన్నే ఫస్ట్ అవుట్ చేసేస్తాం. క్లియరా? క్లియర్ అన్న. ఓకే అన్న. Yes, sir. పేర్లోనే ఉంది కదా ఫస్ట్ ఇన్ ఏదైతే ఫస్ట్ వచ్చింది ఫస్ట్ దాన్ని ఫస్ట్ అవుట్ చేసేస్తాం. లిఫో అంటే లాస్ట్ ఇన్ లాస్ట్ ఫస్ట్ ఇన్ అవుట్. ఫస్ట్ అవుట్. First out. దీనికి ఏముంటుంది ఎగ్జాంపుల్స్? ఎగ్జాంపుల్స్ లైక్ బ్యాంగిల్స్ తీసుకోవచ్చు అన్న. బ్యాంగిల్స్ అయితే ఫస్ట్ వేసుకున్నవి లాస్ట్ తీస్తాం కదండి అన్న. అవునా? అవునన్నా, ఇప్పుడు ఫస్ట్ వేసిన బ్యాంగిల్స్ ఫస్ట్ అవుట్ చేస్తాం కదండి అన్న. అనుకోవచ్చు కానీ అలాంటి ఎగ్జాంపుల్స్ కామెడీగా ఉంటాయి మన ఇంటర్లో చెప్తే. అంతే కదా? అవునన్నా. సరే కనుక్కోండి ఏందా. ఓకే నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్? కౌంటింగ్. మీరు వెయిట్ చేసే టాపిక్ ఇదే. ఓకే దీని ఎగ్జాంపుల్ మీరు కనుక్కోండి. మూడుకి నేను ఎగ్జాంపుల్ చెప్పినాగా. ఏం సుజనా కనుక్కోలేరా? అన్న కనుక్కుంటామన్న. కనుక్కోండి. ఈ మూడింటికి చెప్పినాను కదా, ఈ మూడింటికి అర్థమైంది కదా, కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో మీ కంపెనీలో కూడా హై లెవెల్ అంటే ఇట్లా ఉంటుంది. దీని డెప్త్కి వెళ్ళాలంటే మళ్ళీ మనకు 1 గంట టైం పడుతుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే నెక్స్ట్ ఫిజికల్ కౌంటింగ్, సైకిల్ కౌంటింగ్. ఇంటర్వ్యూ క్వశ్చన్ పడేది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ కౌంటింగ్ అండ్ సైకిల్ కౌంటింగ్? ఫిజికల్ గా మీ బుక్లో ఉంటుందా? థియరీ బుక్ ఉందా మీ దగ్గర? కౌంటింగ్ చెప్పినాము మీకు. కౌంటింగ్ చెప్పినా డైరెక్ట్ పర్చేసింగ్ వెళ్ళిపోయినాం కదా మీకు. ఎస్ అన్న. ఓకే వాట్ ఈస్ ద ఫిజికల్ కౌంటింగ్, వాట్ ఈస్ ద సైకిల్ కౌంటింగ్? ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ కౌంటింగ్ అండ్ సైకిల్ కౌంటింగ్? In cycle counting, we can perform individual items అన్న. ఫిజికల్ కౌంటింగ్ వచ్చి ఆల్ ఆఫ్ ద ఐటమ్స్ ఒకేసారి కౌంటింగ్ పర్ఫామ్ చేస్తాం. మీరు బుక్కులు చూడండి. నేను ఇది రాయను. బుక్కులు తీసుకోండి. మీరు చూసుకున్నారా? బుక్లో థియరీ బుక్ ఉంది అందరి దగ్గర? థియరీ బుక్ ఉందా? 19th పేజ్ ఓపెన్ చేయండి. నిర్మలా ఉన్నావా? ఉన్నా అన్న. 19th పేజ్లో ఓపెన్ చేస్తాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైకిల్ కౌంటింగ్ అండ్ ఫిజికల్ కౌంటింగ్ అంటే సైకిల్ కౌంటింగ్ బుక్లు ఓపెన్ చేసినారా? బుక్ లేదన్న. థియరీ బుక్ లేదా? లేదన్నా. గ్రూప్ లో ఫోటో పెట్టేదా అన్న ఇది? గ్రూప్లో ఫోటో పెట్టు. నీ దగ్గర ఎందుకు లేదు మా బుక్? అందరికి ఇచ్చానుగా. పెట్టావా నిర్మలా? ఉందన్న ప్రజెంట్ ఇక్కడ నాతో లేదన్న. నేను ఎందుకు చెప్తున్నా అంటే బుక్ మళ్ళీ టైం పడుతుంది రాయడానికి. అంటే అప్పుడంటే వాళ్ళకి ఏదో అంటే ఫస్ట్ ఓపికతో రాసిన ఈ మెటీరియల్ అంతా నేను రాసింది వాళ్ళకు. ఈ మెటీరియల్నే రిఫర్ చేస్తున్నా. మళ్ళీ రాయాలంటే మళ్ళీ ఇంకొక 10 క్లాస్ పడతాయి కదా. రాసుకుంటే చెప్పాలంటే టైం వేస్తా లేదా? పెట్టినావు నిర్మలా?
పెట్టినా అన్న. ఓకే, నా స్క్రీన్ కనబడుతుంది అందరికి? కనిపిస్తుందా? చూడండి, విజిబిలిటీగా ఉందా? విజిబిలిటీ ఉందా లేదా? ఎస్ అన్న, ఉందన్న. సో సైకిల్ కౌంటింగ్ అంటే యూ కెన్ ఇట్లా చెప్పాలి. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైకిల్ కౌంటింగ్ ఫిజికల్ కౌంటింగ్ అంటే యూ కెన్ పర్ఫామ్ కౌంటింగ్ ఇండివిజువల్ ఐటమ్స్. ఇక్కడ ఏం చేస్తాం? కౌంటింగ్ యూ కెన్ పర్ఫామ్ కౌంటింగ్ ఆల్ ఆఫ్ ద ఐటమ్స్. ఆల్ ఆఫ్ దట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కంపెనీలో 10 ప్రొడక్ట్స్ ఉంటాయి అనుకో, ల్యాప్టాప్ ఉంటాయి, సీరియల్ 1 by 1 ఒక్కో సీరియల్ ఒక్కోసారి కౌంట్ చేస్తాం. లేదా టీవీలు, బైకులు అన్నీ ఉంటాయి, అదొకసారి ఇదొకసారి కౌంట్ చేసుకుంటాం. ఈడేమవుతుంది, అన్నిటి గ్రూప్ చేసి కౌంట్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఇంకొకటి ఏంటంటే దెర్ ఇస్ నో ట్యాగ్ జనరేషన్. ఈ ట్యాగ్ జనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ట్యాగ్ అంటారు కదా, ప్రతి ఒక్క ఐటమ్ దాని ట్యాగ్ అనేది చూస్తూ ఉంటాం కదా. ఓకే, ఇంకోటి ఏంటంటే యూ కెన్ పర్ఫామ్ కౌంటింగ్ ఫర్ డైలీ ఆర్ వీక్లీ అండ్ పీరియడిక్ బేసిస్. అంటే సైకిల్ కౌంటింగ్ ఏం చేస్తాం? రోజు చేసుకోవచ్చు, వారానికి ఒక రోజు చేసుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారి అయినా చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎప్పుడు కాబట్టి అప్పుడు చెక్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మెడికల్ షాప్లో ఒక అపోలో మెడికల్ షాప్కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఆడిటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు? కొన్నిసార్లు ఏం చేస్తారు, ఒక ఐటమ్ బదులు ఇంకొక ఐటమ్ కొడతారు, 2 ఐటమ్స్ ఇవ్వాల్సిన కానీ 4 ఐటమ్స్ ఇస్తారు. కొందరు ఏం చేస్తారు, ఐటమ్ ఇచ్చేస్తాడు, డబ్బులు తీసుకుంటారు, కానీ సిస్టంలో ఎంటర్ చేసుకోరు. అప్పుడు ఏమవుతుంది, ఫిజికల్ క్వాంటిటీకి సిస్టమ్ క్వాంటిటీకి తేడా వస్తుందా? ఎస్ సార్. వస్తుందా లేదా? వస్తుంది. ఎవరు ఆ మెడికల్ షాప్ పోనట్టు లేరా? వస్తుందా లేదా? సో అలాంటప్పుడు నీకేమవుతుంది, ఇప్పుడు వాళ్ళు ఆడిటింగ్లో చేసుకున్నప్పుడు ఇప్పుడు సిస్టమ్ క్వాంటిటీకి ఫిజికల్ క్వాంటిటీకి మ్యాచ్ కాలేదనుకో, ప్రాబ్లం ఏమవుతుంది, ఒకవేళ ఫిజికల్ క్వాంటిటీ తక్కువ ఉండి సిస్టమ్ క్వాంటిటీ ఎక్కువ ఉంది అనుకో, అమౌంట్ ఎవరు కట్టుకోవాలి? వీళ్ళు కట్టుకోవాలి. అవును కదా. ఒకవేళ లేదా ఫిజికల్ క్వాంటిటీ ఎక్కువ ఉండి సిస్టమ్ క్వాంటిటీ తక్కువ ఉంది అనుకో, ఎందుకు బిల్లింగ్ వేయలేదని అట్లా ప్రాబ్లం వస్తుంది. ఎందుకు బిల్లింగ్ చేయట్లేదు, మీరు ఏం చేస్తున్నారని. ఆడిటింగ్ ఇష్యూలే కదా ఇవన్నీ. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉంటుంది, లక్షలు సంపాదిస్తూ ఉంటారు, ట్యాక్స్ కట్టకపోతే ఏమవుతుంది? ఇదంతా ఆడిటింగే కదా. ఎస్ అన్న. సో దాని పాయింట్ ఆఫ్ లో దేర్ ఇస్ నో స్నాప్షాట్ హియర్. అంటే స్నాప్షాట్ ఉండదంటే దానికి మనం చేసిన దానికి ఒక రికార్డ్ అంటే ఏమి ఉండదు. ఇక్కడ స్నాప్షాట్ ఉంటుంది. ఇదేం చేస్తాము, ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తాం, వారానికి సంవత్సరానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ చేస్తాం, బేస్ ఆన్ రిక్వైర్మెంట్ పే చేసుకొని. ఇది చేస్తాం ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉంటాం, భయపడి యాడ్ ఇష్యూస్ రాకూడదని. రీకౌంటింగ్ ఈజ్ అప్లికేబుల్. ఏమవుతుంది ఇక్కడ, రీకౌంట్ ఇప్పుడు తప్పు చేసినాము, ఇప్పుడు ఎగ్జాంపుల్కి 20 వచ్చిందని చెప్తావు నువ్వు, లేదు ఇంకొకటి 25 వచ్చిందంటావు, మళ్ళీ కౌంటింగ్ రీకౌంటింగ్ చేస్తాం. ఇదేముంటుంది, రీకౌంటింగ్ ఇస్ నాట్ అప్లికేబుల్. ఓకే, ఆటోమేటిక్లీ ద సిస్టమ్ ఈజ్ పర్ఫార్మ్ ది అడ్జస్ట్మెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్కు సిస్టమ్ క్వాంటిటీ 40 ఉంది అనుకో, ఫిజికల్ క్వాంటిటీ 15 ఉంది అనుకో, సిస్టమ్ ఏం చేస్తుంది ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, మాన్యువల్గా యూ కెన్ పర్ఫార్మ్ ది అడ్జస్ట్మెంట్. ఓకే, ఇంకోటి ఏంటంటే షెడ్యూలింగ్ విల్ బి అప్లికేబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వీక్లీ అనుకున్నాం అనుకో, వారానికి ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టాం అనుకో, ఆటోమేటిక్ అదే పర్ఫామ్ చేసుకుంటుంది, ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉన్నా అదే చేసుకుంటుంది. కానీ ఇక్కడ ఇట్లా లేదు, ఇక్కడ షెడ్యూలింగ్ చేయలేం, ఏది ఉన్నా కూడా మాన్యువల్గా చేసుకోవాల్సిందే. ఓకేనా. సో ఇంకొకటి ఏంది, ప్లాన్ సెట్ డౌన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ వెన్ పర్ఫార్మ్ దిస్ కౌంటింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్కు ట్రాన్సాక్షన్ స్టాప్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు అది నేను వస్తాను చేస్తా ఒక 20 minutes. ఓకే, ఇదేముంది, ప్లాన్ సెట్ డౌన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ వెన్ పర్ఫార్మ్ దిస్ కౌంటింగ్. అంటే ఇప్పుడు మనం ఏమైనా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది, ఆడిటింగ్ జరుగుతూ ఉంటుంది, అప్పుడు మనం బిజినెస్ స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్లాంట్ అంటే బిజినెస్. ఓకేనా, ఇక్కడే ఉంటుంది ప్లాన్ సెట్ విల్ బి డౌన్ వేర్ పర్ఫార్మ్ దిస్ కౌంటింగ్. అంటే మనం ఏదైనా ఎందుకంటే ఇప్పుడు వీక్లీ చేసుకుంటాం కాబట్టి పెద్ద ఉండదు కదా. ఇదేమవుతుంది, బల్క్లో ఉంటుంది మనం చేయాల్సింది, అంతే కదా. ఇట్ ఈస్ నాట్ ఆడిటింగ్ పర్పస్. ఇది ఆడిటింగ్ పర్పస్ ఏం కాదు, మన ఇంటర్నల్గా మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాం, ఏంది ఎంత పోయింది ఎంత వచ్చిందని. ఒకటేమో ఇప్పుడు ఎగ్జాంపుల్ మన అకౌంట్లో ఒక 1,00,000 రూపాయలు ఉంది అనుకో, సో కనీసం రోజుకి ఒకసారి అన్న చూసుకుంటా ఉంటావా? చూసుకుంటారా లేదా చెప్పండి, ఎవరేం కాదులే, చూసుకుంటారా లేదా?
మీకు ఎవరికి డబ్బులు అవసరం లేనట్టున్నదబ్బా, నాకు ఇచ్చేయండి. అంత మెయింటైన్ చేయం కాబట్టి చూసుకోమన్నా. సరేలే, కనీసం ఒక 1000 రూపీస్. సరే, ఇట్ ఈస్ ఆడిటింగ్ ఫర్ ప్రాస్పెక్టివ్, మచ్ డాక్యుమెంట్స్ ఫర్ ప్రూఫ్. ఇదేముంది, ఇట్ ఇస్ నాట్ ఆడిటింగ్ పర్పస్, ఇంటర్నల్ పర్పస్. ఇట్ ఈస్ ఏ డాక్యుమెంట్, ఇట్ ఈస్ ఆడిటింగ్ ప్రాస్పెక్టివ్ అండ్ మచ్ డాక్యుమెంట్ ప్రూఫ్. ఏదే ప్రూఫ్ కావాలి కదా, మనం ఎంత అమౌంట్ పే చేస్తున్నాము, మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాం అనేది ప్రూఫ్స్ కావాలి కదా. సో మనం ఇప్పుడు మెడికల్ షాప్ తీసుకున్నా కూడా ఎంత క్వాంటిటీ వచ్చింది, ఎంత క్వాంటిటీ బిల్లింగ్ కొట్టాము, ఎంత క్వాంటిటీ వెళ్ళిపోయింది, ఎంత మ్యాచ్ అయింది, ఎంత ఎక్సెస్ క్వాంటిటీ ఉంది, ఎంత షార్టేజ్ క్వాంటిటీ ఉంది, అంతే కదా. క్లియరా? ఓకే అన్న. సో ఇంకా సింపుల్, అది డిఫరెన్షియేషన్ అంటే అది చెప్పండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సైకిల్ కౌంటింగ్. ఫస్ట్ ఫిజికల్ కౌంటింగ్ రాస్తాను. వాట్ ఈస్ ద ఫిజికల్ కౌంటింగ్? ఇంకా సింపుల్గా, ఇట్ ఈస్ యూజ్డ్ టు వెరిఫై సిస్టమ్ క్వాంటిటీ అండ్ యాక్చువల్ క్వాంటిటీ, count of the all items. All items single items are there. All items. Through sub-unit wise. Endu sub-unit wise? Items ekkada untayi? Items store చేసుకునే సబ్ ఇన్వెంటరీ. అదే కదా, అంటే సిస్టమ్ కొంటే ఎంత ఉంది, యాక్చువల్ కొంటే ఎంత ఉంది ఆ సబ్ ఇన్వెంటరీలో, అంతే కదా. ఇప్పుడు గోడ ఉంది, హోండా షోరూమ్ ఉంది, ఆ షోరూమ్లో ఎంత బైకులు ఉన్నాయి, లేదా ఒక మెడికల్ షాప్ తీసుకోండి, అన్ని సబ్ ఇన్వెంటరీసే కదా. ఆ సబ్ ఇన్వెంటరీలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎంత సిస్టమ్ క్వాంటిటీ ఉంది, ఎంత ఫిజికల్ క్వాంటిటీ ఉంది. ఆర్ ఆర్గనైజేషన్ వైజ్. ఆర్గనైజేషన్ అంటే ఏమవుతుంది, పెద్దగా, కొంచెం పెద్దది అవుతుంది కదా. సబ్ ఇన్వెంటరీ వైజ్ ఆర్ ఆర్గనైజేషన్ వైజ్. Then perform the adjustment. If any difference ఉంటేనే కదా అడ్జస్ట్మెంట్ చేసుకునేది. చేస్తాను. ఇది మాన్యువల్ చేస్తామా, సిస్టమ్ ఆటోమేటిక్ చేస్తుందా? మాన్యువల్. Manually we can find. మాన్యువల్. Normally you can perform this counting yearly once or twice. ఓకే, క్లియరా? సో అది చెప్పండి. ఇది కూడా దాంట్లో ఒక పాయింటే చెప్పేది. ఇప్పుడు నేను రాసేది ఇంతకుముందు మనం చెప్పిన దాంట్లో పాయింటే. ఓకే, కానీ కొంచెం డెప్త్గా వెళ్ళిపోతున్నాం. సైకిల్ కౌంటింగ్ అంటే ఏంటంటే, cycle counting అంటే ఏంది? We can divide the cycle counting in two sections. One is ABC analysis. Second one is cycle counting. ఓకే, ABC అనాలిసిస్ అంటే ఏంటంటే, ఈరోజు జస్ట్ థియరీ పార్ట్ చెప్పుకున్నాం. ఇది నెక్స్ట్ క్లాస్లో సైకిల్ కౌంటింగ్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ABC అనాలిసిస్ అంటే, అండ్ ABC's analysis determines we have segregated the items based on item validation criteria. For example, ABC refers to the ranking your assigned item 19వ పేజీలో ఉంటుంది చూసుకోండి. అండ్ వేర్ ఏ ర్యాంక్ ఐటమ్ ఐదర్ దన్ బి ర్యాంక్డ్ ఐటమ్ హైదర్ దన్ సి. ఏ ఐటమ్ ఏ సెక్షన్ ఎంత ఉంది, బి సెక్షన్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కు మీరు ఇప్పుడు మార్క్స్ ఉంటాయి. మార్క్స్ దేని బేస్ చేసుకుని ఇస్తారు? ఫస్ట్, సెకండ్,
దేని బేస్ చేసుకుని సార్ ర్యాంక్ బేస్ ర్యాంక్ బేస్ చేసుకుని. ఇప్పుడు ఏ ర్యాంక్ పెద్దదా, బి ర్యాంక్ పెద్దదా, సి ర్యాంక్ పెద్దదా? ఏ అన్న ఏ పెద్ద సార్ ఏ ర్యాంకింగ్ నేను నార్మల్ రాస్తున్నాను ఇక్కడ, మీరు బుక్లోనే రాసుకోండి చదువుకోండి. ఏ ర్యాంకింగ్ అనేది ఇట్ ఇస్ ఐదర్ దెన్ బీనా, లేదా లెస్ దెన్ బీనా? హయ్యర్ దాన్ బి హయ్యర్ దాన్ బి ఓకేనా? ఎస్ అన్న HIGH ఇయరా హయ్యర్ దెన్ ఏం స్పెల్లింగ్ మిస్టేక్ మీరు తీసుకోండి, హయ్యర్ దెన్ బి. ఓకేనా? బి అనేది బి ర్యాంకింగ్ అనేది హయ్యర్ దెన్ సి, అంతే కదా?